అటువంటి భూతాన్ని ఏంటంటే మీరు ఆ శేషాల బిరడా పెట్టి బిగించాము ఉన్న 2024 ఎన్నికల్లో మీరందరూ కూడా భూతాన్ని శేషాల పెట్టి బిరడా పెట్టి బిగించారు. మళ్ళీ ఆ శేషాల నుంచి మళ్ళీ బయట పోడాలని చూస్తూ ఉంది ఆ భూతం. మరి ఒక్కసారి బిరడా కానీ మళ్ళీ మీరు తీశారనుకోండి ఏమేస్తుంది అంటే పాపం ఈయనే కదా నాకు బిరడా తీసిందని మిమ్మల్ని కాపాడు. ముందు బిరడా తీసిన వ్యక్తిని మింగేస్తుంది ఆ భూతం. దానికి భూతానికి మంచి చెడ్డ తెలియదు. అంచేత ఏమి మీద మళ్ళీ జాలి పడ్డామనుకోండి, జాలి పడి బిరడా తీస్తే ముందు మింగేది ఎవరు బిరడా తీస్తే వాళ్ళే మింగుతుంది ముందు. అదే పరిస్థితి గుర్తుపెట్టుకోండి. అదే సినిమా కూడా వచ్చింది కదా, ఏ సినిమాది అందులో పశుపతి అరుంధతి సినిమా చూశారు కదా మీరంతా, చాలా మంది చూసే ఉంటారు. అరుంధతిలో అతన్ని కూడా అట్లానే సమాధి చేస్తే రోజు బయటికి రావాలనే ప్రయత్నం చేశాడు ఎన్నో సార్లు పశుపతి. సాధ్యం కాల, కానీ ఏదో ఒక రూపంలో వచ్చాడు. వస్తే ఎంతో ధ్వంసం చేశాడు, ఎంత వినాశనం చేశాడు ఆ యొక్క సమాధి నుంచి బయటకు వస్తే. అంచేత ఇప్పుడు కూడా ఆ భూతాన్ని మీరు అట్లానే బిరడా పెట్టి బిగించాలి. లేని పక్షంలో లేకపోతే ఈ మనల్ని మింగేస్తుంది, మన రాష్ట్రాన్ని మింగేసే పరిస్థితి ఉంటుంది. అంటే దయవించి ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తతోటి ఆలోచనతోటి ఉండాలని